హాయ్ అండి. ఫిఫ్త్ టెస్ట్ ఇంగ్లాండ్‌తో ఆడుతున్న ఓవర్‌లో అయితే డే 1 అయితే మనమైతే 6 వికెట్లు కోల్పోయాం. 204 స్కోర్ చేసాం. కొంచెం క్రిటికల్ పరిస్థితిలో ఉందనుకోవచ్చు. కలిసి ఫస్ట్ టైమ్ గ్రీన్ పిచ్ అయితే వచ్చింది. ఇప్పటిదాకా ఆడిన అన్ని పిచ్‌లు కూడా మనం చూసుకుంటే ఆల్మోస్ట్ ఫ్లాట్‌గానే ఉన్నాయి తప్ప పెద్దగా అన్ని బ్యాటింగ్ ట్రాక్‌లే కనిపించింది. ఇదొక్కటి మటుకు కొంచెం బౌలింగ్‌కి అనుకూలించేలాగైతే కనిపించింది. కానీ బాల్‌లో అంత మూవ్‌మెంట్ ఒక 10, 15 ఓవర్ల తర్వాత బాగా మూవ్‌మెంట్ అయితే కనిపించింది. ఇప్పుడు చూసుకుంటే మీకు ఓవర్‌సీస్ కండిషన్ ఉన్నాయి. వర్షాలు పడింది. 64 ఓవర్లు మాత్రమే నిన్న జరిగినాయి. మీకు సెకండ్ సెషన్‌లో ఎక్కువ ఓవర్లు పడలేదు. కానీ శుభ్‌మన్ గిల్ రన్ ఔట్ ఒక్కటే కొంచెం ఇబ్బంది కలిగించింది. ఇంక అంతకు మించి మిగతాదంతా సాయి సుదర్శన్ కావచ్చు, ఎక్కువ కాషియస్‌గా ఆడాడు. అంటే ఎక్కువ షాట్లు ఆడకుండా బిగిసిపోయినట్టు ఆడడం చూసాం. అంటే ఒక షెల్‌లోకెళ్ళి ఆడడం చూసాం మనమైతే. ఇంక చూసుకుంటే కరుణ్ నాయర్ ఒక మంచి హాఫ్ సెంచరీ తోటైతే ముందుకెళ్తూ ఉన్నాడు. ఆ తర్వాత వాషింగ్టన్ సుందర్ కూడా 45 బాల్లలో 19 పరుగులు. మంచి అతని దగ్గరైతే కనిపిస్తా ఉన్నాడు అలా. యాక్చువల్‌గా అయితే మొన్నైతే అబ్ది ఆర్డర్ పంపించారు. రిషబ్ పంత్ ప్లేస్‌లో పంపించారు. కానీ ఈసారి మళ్ళీ చూసుకుంటే ధ్రువ్ జురేల్ కన్నా వెనక పంపించడం చూసాం. చూద్దాం మరి. ఓవరాల్‌గా అయితే బ్యాటింగ్‌లో అందరూ విఫలమయ్యారనుకోవచ్చు ఒక రకంగా చెప్పాలంటే. సాయి సుదర్శన్ ఒక 38 శుభ్‌మన్ గిల్ అన్‌ఫార్చునేట్‌గా రన్ ఔట్. అసలు అక్కడ రన్నే లేదు. దానికి ఎందుకు పరిగెట్టాడో నాకైతే అర్థం కావట్లేదు. ఆ తర్వాత చూసుకుంటే 52 పరుగులతోటి కరుణ్ నాయర్ కనిపిస్తా ఉన్నాడు. చూద్దాం మరి. కరుణ్ నాయర్ ఈరోజు చాలా కీ రోల్‌గా ఉంది. అలానే నెక్స్ట్ బ్యాటింగ్ ఏం లేదు ఇంకా. అంటే కొంచెం ఆకాశ్‌దీప్ ఒక్కడే. అతను కూడా డిఫెన్స్ కొంచెం చేయగలడు. అంతకు మించి మిగతా వాళ్ళు చేసే ప్రసిద్ధ్ కృష్ణ గాని, మహమ్మద్ సిరాజ్ గాని పెద్దగా అంతేమీ అనిపించదు. కాబట్టి ఇంక వాషింగ్టన్ సుందర్ వీళ్ళిద్దరే ఏమన్నా కనీసం ఒక 100 పరుగులు చేయగలుగుతారా? ఏమో కష్టమే. 50 చేసినా గ్రేట్ అనుకుంటాను. ఎందుకంటే ఆ పిచ్ అలా ఉంది కాబట్టి. మరి చూద్దాం మరి. ప్రస్తుతానికైతే అటుపక్క మన దగ్గర బుమ్రా లేడు. అటుపక్క స్టోక్స్ లేరు. వాళ్ళు కూడా చాలా మార్పులు చేసుకొనొచ్చారు. ఓవరాల్‌గా వాళ్ళు 11 దాకా బ్యాటింగ్. వాళ్ళందరూ ఆల్‌రౌండర్‌గా కనిపిస్తున్నారు. ఓవర్ గాని, మిగతా వాళ్ళందరూ కూడా చాలా అందరూ చూసుకుంటే టంగ్ గాని వీళ్ళందరూ కూడా కొంచెం బ్యాటింగ్‌తో ఆడగలరు. బ్యాటింగ్ 11 వరకైతే బ్యాటింగ్ కనబడతా ఉంది. మరి చూద్దాం. ఈ టెస్ట్ చాలా ఉత్కంఠగా ఉండబోతుంది. ఎందుకంటే పిచ్చి గ్రీన్ ఇచ్చారు ఫస్ట్ టైమ్.